ఉపాసన కుడిదల ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. కేవలం మెగా ఫ్యామిలీ కోడలుగా మాత్రమే కాకుండా ఓ ఫిలాంథ్రపిస్ట్ గా, అంతకంటే ముఖ్యంగా ఉమెన్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా నిలుస్తోంది. అంతేకాదు, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లోని ఓ గ్రూప్ కి కీలక బాధ్యతలు పోషిస్తూ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతో సక్సెస్ఫుల్ గా రాణిస్తూనే మరోపక్క భార్యగా, తల్లిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ ని అన్నింటినీ అందరితో పంచుకుంటూ ఉంటుంది. అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఎప్పుడు ఓ పాజిటివ్ ఎనర్జీతో ఎంతో మందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అలాంటి ఉపాసన కొణిదెలకి సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తీరాల్సిందే. అలాంటి మెగా ఫ్యామిలీ కోడల్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫిలాంథ్రపిస్ట్గా పిలుచుకునే ఉపాసన కొణిదెల ఈరోజు ఓ గుడ్ న్యూస్ని అభిమానులందరితో పంచుకుంది. అది ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటేలా చేయడం మాత్రమే కాదు, మెగా అభిమానులందరూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. మరి ఇంతకీ మెగా కోడలు ఉపాసన షేర్ చేసుకున్న గుడ్ న్యూస్ ఏంటయా అంటే, ఓ ఎంటర్‌ప్రెన్యూర్ గా, అంతేకాకుండా ఓ ఫిలాంథ్రపిస్ట్ గా రాణిస్తున్న ఉపాసన తన కెరియర్ లో ఓ అడుగు ముందుకు వేసింది. తెలంగాణ స్పోర్ట్స్ క్లబ్ కి వైస్ చైర్పర్సన్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ విషయాన్ని కూడా అందరితో పంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే తాను తెలంగాణ స్పోర్ట్స్ క్లబ్ కి వైస్ చైర్మన్ గా ఎంపికయ్యానని, ఇది తన లైఫ్ లో ఇంకొక మైల్ స్టోన్ గా నిలుస్తుంది అనుకుంటున్నాను ఆమె తన ఆనందాన్ని అందరితో పంచుకుంటే, మెగా కోడలు సాధించిన విషయానికి మెగాస్టార్ చిరంజీవి గారు మామగారు పెట్టిన పోస్టే ఆసక్తికరంగా మారి, మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పుకొస్తూ ఎన్నో రకాల కీలక బాధ్యతల్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ వచ్చావు. నాకు ఆ నమ్మకం ఉంది. ఓ స్పోర్ట్స్ క్లబ్ కి వైస్ చైర్మన్ గా కూడా ఎంతో చక్కగా వ్యవహరిస్తావని, నీలో ఉన్న క్రియేటివిటీ, ఇన్నోవేషన్ తో కొత్త కొత్త మార్పులు తీసుకువస్తావని కోరుకుంటున్నాను. ఈ కొత్త జర్నీకి ఆల్ ది బెస్ట్ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు కోడలి యొక్క సమర్థతని గుర్తు చేసుకుంటూ కంగ్రాచులేషన్స్ చెప్పిన విషయమే నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అదండి, ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే ఉపాసన ఇప్పుడు మన తెలంగాణ స్పోర్ట్స్ క్లబ్కి వైస్ చైర్మన్గా మారిందన్నమాట. రీసెంట్గా తాను షేర్ చేసిన విషయం మెగా అభిమానులందరూ పండుగ చేసుకోవడం మాత్రమే కాదు, ఉపాసన కొణిదెలకి కంగ్రాచులేషన్స్ అంటే విషెస్ని తెలియజేస్తున్నారు. మరి మనం కూడా ఫిలాంథ్రపిస్ట్గా, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్గా రాణిస్తున్నాం ఉపాసన గారికి మనం కూడా కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ని పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.